హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో జాంగ్రీల్ని చాలా ఈజీగా చాలా తక్కువ నూనెతో ఇలా పొంగనాల ప్యాన్తో చిట్టి జాంగ్రీల్ని అయితే రెడీ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్వీట్ అని అడిగారు అనుకోండి, జస్ట్ ఒక 10 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు దోసపిండి తీసుకున్నాను. ఈ దోసపిండి కూడా ఫస్ట్ రోజు కాకుండా నెక్స్ట్ డే పిండితో చేసుకోండి. కొంచెం పులుస్తుంది కాబట్టి చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే దోసపిండి కూడా మరీ పల్చగా కాకుండా విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇంతకన్నా కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుంటాయి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇది కొంచెం జారుడుగా ఉంటుంది కదా దోసపిండి, అందుకని ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకుని అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనమాట. వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. నాకైతే ఇంకా కొంచెం జారుడుగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా ఒక 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అందుకని దోశ పిండిని కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే ఇంత పిండి కూడా పట్టదనమాట. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత కావాలో దాన్ని బట్టి కార్న్ఫ్లోర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవడం వల్ల ఇందులో బబుల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడే ఫ్లఫీగా వస్తాయి జాంగ్రీలు. సో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ దోశ పిండి బ్యాటర్ అంటే ఈ జాంగ్రీల్ పిండి బ్యాటర్ ఎలా ఉండాలంటే, ఇది మనం బోండాలకి పునుగులు వేసుకుంటాం కదా, ఆ విధంగా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఈ విధంగా కొంచెం జారుడుగా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు దోశ పిండి తీసుకున్నాం కాబట్టి అందుకని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి అదే కప్పు 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ పాకాన్ని పట్టించాలి. ఈ పాకం ఎలా ఉండాలంటే మరీ ముదురు పాకంలాగా ఉండకూడదు. అంటే జామున్ కన్నా కూడా కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యి 1 నిమిషం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, తెలుస్తుంది. నాకైతే ఇది కొంచెం ఇంకా అంటే వాటర్ లాగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకొక నిమిషం పాటు మరిగించుకుంటున్నాను. ఇంకొక నిమిషం తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని చూడండి. ఇది ఎలా ఉండాలంటే ఈ విధంగా చేతికి కొంచెం ఇలా అంటాలన్నమాట. అంటే కొంచెం జిగురులాగా అంటాలి. మరీ జిగురులాగా కాదు, లైట్ ఏ విధంగా చేతికి వేళ్ళకి అంటినట్టుగా ఉంటే సరిపోతుంది. మరి జిగురులాగా వచ్చి మళ్ళీ బంకలాగా ఉందనుకోండి, జాంగ్రీలు అందులో వేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ని అస్సలు అబ్జర్వ్ చేయదనమాట. అందుకని లేత పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాం కదా, ఇంకా కొంచెం ఫ్లఫీగా అయింది. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా తయారైందనమాట. ఇప్పుడు దీన్ని పాల ప్యాకెట్ని ఒకసారి బాగా కడిగేసి కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కింద కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ కట్ చేసుకోవద్దు, కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా కాకుండా సగానికి వేసుకోండి. వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి జాంగ్రీలను వేసేసుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఇవి కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేయంగానే ఇవి కొంచెం బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా వేసేటప్పుడు కొంచెం హీట్ అవుతుంది చేతికి. 1 సెకండ్ కొంచెం అలా ఆగి తర్వాత వేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. వేసిన వెంటనే 1 సెకండ్స్లలో ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. పిల్లలు స్వీట్ అని అడిగారు అనుకోండి, జస్ట్ ఒక 10 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా చిట్టి జాంగ్రీలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 ఆయిల్ వేసాను. 3వ వాయికి కొంచెం మిగిలిందనమాట. చూసారా ఆయిల్ అనేది ఇంకా ఎంత మిగిలిందో. నేను వేసింది అయితే ఈ పొంగనాల పాన్కి సగం వేసాను, అందులో ఇంకా సగం మిగిలింది. చాలా ఈజీగా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. జాంగ్రీలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు షుగర్ పాకంలో వేసుకోవాలి. ఈ షుగర్ పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అవ్వద్దు. ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి, తిరిగి ఇంకా కొద్దిగా హీట్ చేసుకోండి. అలాగే జాంగ్రీలు అనేవి వేడిగా ఉండాలన్నమాట. షుగర్ పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి, జాంగ్రీలు వేడిగా ఉండాలి. అప్పుడే బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. నార్మల్గా చేసే జాంగ్రీలు అయితే అలా వేసి ఒక 30 సెకండ్స్ వేసేసి తీస్తాం కదా, ఇవి మాత్రం ఒక 10 నిమిషాల పాటు అందులో పెట్టి ఆ తర్వాత తీసుకోండి. జ్యూస్ అనేవి బాగా అబ్జర్వ్ చేస్తాయి, ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా ఈ టిప్స్
ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అలాగే దోశ పిండి అనే కాదు, ఇడ్లీ పిండి మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి.